నా పేరు బాలహాజీ, న్యాయవాదిని. నేను నంద్యాల. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ స్థాపించి ఈ ఆర్గనైజేషన్ వారు ఎక్కడైనా మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ ఆర్గనైజేషన్ సభ్యులు స్పందించడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలాగే భారతదేశంలోని ప్రతి పౌరులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు మన హక్కులు అంటే ఏమి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే ఏంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసినారు. కాబట్టి అందులో నుంచి వచ్చినదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993లో స్టార్ట్ చేసినారు న్యూఢిల్లీ. అలాగే స్టేట్ గవర్నమెంట్లు ప్రతి స్టేట్లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది స్థాపించడం జరిగింది. అయినా కూడా మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో ప్రతి పౌరుడు కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా తయారై బాధ్యతగా, సమాజ బాధ్యతగా తెలుసుకొని ప్రతి పౌరుడు కూడా మానవ హక్కులకు ఎక్కడ ఉల్లంఘన జరిగినా తన బాధ్యతగా నెరవేర్చాలని, పోరాడాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో అంతర్జాతీయంగా చూసినా, జాతీయంగా చూసినా ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఒక దేశము ఆధిపత్యం కోసము ఒక చిన్న దేశం పైన దాడులు చేసి మాన ప్రాణాలకు హరిస్తూ చిన్న పిల్లలను కూడా పొట్టన పెట్టుకుంటూ యుద్ధాలను చేస్తూ ఎంతో ప్రాణ నష్టాన్ని కలగజేస్తూ హక్కులకు ఉల్లంఘన పాల్పడుతున్న దేశాల మీద కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే మన స్టేట్లో పోలీసులు కానీ, అధికారులు కానీ, ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్క వ్యక్తికి జీవించే హక్కు ఉంది కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం జీవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉంది కాబట్టి, పౌరునికి ఉంది కాబట్టి ఈ హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తే పోలీస్ స్టేషన్లలో ఈ మధ్య ఎక్కువగా పంచాయతీలు చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ విధంగా పోలీసులు సివిల్ మ్యాటర్లో ఎంటర్ అయి పంచాయతీలు చేయడం నేరం. కాబట్టి ఈ పోలీసులు తమ చేయవలసినటువంటి డ్యూటీని తమ చేయకుండా అధికారులను దుర్వినియోగం చేసినప్పుడు మనవంతు బాధ్యతగా మనము చట్ట ప్రకారము చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి పౌరుని పైన ఉందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ మానవ హక్కుల కోసం పోరాడాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా నెరవేర్చాలని, ప్రతి పౌరునికి ప్రాణ హక్కులను ప్రతి ఒక్కరు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైన ఉందని, అలాగే ఇలాంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వారు ఇంకా ఇతర వాళ్ళు బాధ్యతాయుతంగా చేస్తున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. వారందరికీ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. ఈ యొక్క మానవ హక్కుల కోసం పోరాడే కార్యకర్తలకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పోరాడే కార్యకర్తలకు, హక్కుల కోసం పోరాడే ప్రతి పౌరునికి నేను అండగా ఉంటానని న్యాయవాదిగా తెలియజేస్తూ, వాళ్లకు ఏ విధమైన కష్టాలు వచ్చినా నన్ను సంప్రదించవచ్చునని, నేను ఎల్లవేళలా 24 hours వారి కోసం పోరాటం చేస్తానని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి, సమాజానికి సేవ చేయండి అని నేను తెలియజేస్తూ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.